ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తాడు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం పాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న పాలనలా వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న పాలనలా వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకు జన హృదయపు నేత జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు జన హృదయపు నేత జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు చేయూతగా యువత భవిత మార్చే దిశలుగా ఆడపడుచులకు అండదండగా అణగారిన వర్గాల తోడుగా కార్మిక శ్రామిక సంక్షేమంకై రాష్ట్ర ప్రగతికే ప్రతి పోరాటం ప్రజల కొరకే తన ప్రతి పయనం వేసే ప్రతి అడుగుల ఉన్నది వెనుతిరగని నాయకత్వం ప్రజల కోసమే బ్రతికే వంశం మన వారి కుటుంబం అదిగో మన జగన్మోహనుడి రాజకీయ ప్రస్థానం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న పాలనలా వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న పాలనలా వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా అమ్మ ఒడి పథకం చదువు కొనలేని కుటుంబాలలో వెలుగు నింపే కిరణం అమ్మ ఒడి పథకం తమ బిడ్డ ఉన్నతికి కష్టించే ప్రతి తల్లి పొందే వరం కృషి చేసే రాజశేఖరుడు మళ్ళీ స్త్రీ సంరక్షణకై కదిలినాడు మా జగన్మోహనుడు మహిళా సంక్షేమముకై ఆనాడు కృషి చేసే రాజశేఖరుడు మళ్ళీ స్త్రీ సంరక్షణకై కదిలినాడు మా జగన్మోహనుడు అమ్మవలే మమ్మ పాలిస్తూ నాన్నవలే సంరక్షిస్తూ పేద పిల్లల ఉన్నతి కోసం ఎంతగానో ఆలోచిస్తూ అమ్మ ఒడి అనే పథకంతో ప్రతి అమ్మ కష్టాలు తీర్చుతున్నాడు అన్నా అన్నా జగనన్న మళ్ళీ గుర్తుకొచ్చే రాజన్న అన్నా అన్నా జగనన్న నూరేళ్లు చల్లగుండన్నా అన్నా అన్నా జగనన్న మళ్ళీ గుర్తుకొచ్చే రాజన్న అన్నా అన్నా జగనన్న నూరేళ్లు చల్లగుండన్నా ఎత్ర నార్యస్తు పూజ్యంతే నమంతే తత్ర దేవతః ఎత్ర యత్యస్తున్న పూజ్యంతే సర్వస్తత్ర ఫలః క్రియః జగనన్న మా బిడ్డల భవిష్యత్తు నీదని పాదయాత్రలో హామీనిచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడి మా బిడ్డల భవితకు
దారి చూపావు. ఇచ్చిన మాటకు కట్టుబడి మా బిడ్డల భవితకు దారి చూపావు. అన్ని రంగాల్లో నేటి బాల్యం ముందుండాలని సంకల్పంతో తెలుగుతో పాటు ఇంగ్లీష్ చదువుని ప్రతి విద్యార్థికి కానుకిచ్చావు. తెలుగుతో పాటు ఇంగ్లీష్ చదువుని ప్రతి విద్యార్థికి కానుకిచ్చావు. విద్యా దీవెన పథకంతో పేద విద్యార్థుల భవితైనావు. వసతి దీవెన ఆలోచనతో అండదండగా నిలిచావు. సకల దేవతల ఆశీస్సులతో నువ్వు వెయ్యేళ్ళు వర్ధిల్లయ్యా. అన్నా అన్నా జగనన్నా స్త్రీ జాతికి నువ్వు వెలుగన్నా. అన్నా అన్నా జగనన్నా చరితార్థమయ్య నీ జన్మ. అన్నా అన్నా జగనన్నా స్త్రీ జాతికి నువ్వు వెలుగన్నా. అన్నా అన్నా జగనన్నా చరితార్థమయ్య నీ జన్మ. ఆడజాతిని ఆట వస్తువుగా చూసే మృగాల గుండెలదిరేల దిశ చట్టాన్ని ప్రవేశపెట్టి మా స్త్రీ జాతికి దేవుడైనావు. దిశ చట్టాన్ని ప్రవేశపెట్టి మా స్త్రీ జాతికి దేవుడైనావు. స్త్రీల భవిష్యత్తు చిదిమి వేస్తున్న మద్యంపై ఓ యుద్ధం చేస్తూ ఆడపడుచుల కష్టాలను తీర్చే దిశగా సాగుతున్నావు. ఆడపడుచుల కష్టాలను తీర్చే దిశగా సాగుతున్నావు. అభం శుభం తెలియని బాల్యం కామాంధుల కవతిక ఆహారం. స్త్రీల కొరకు నువ్వు తెచ్చిన చట్టం మహిళకయ్య రక్షక కవచం. ఏ జన్మలో చేసిన పుణ్యము నిన్ను మాకిచ్చినది ఆ దైవం. అన్నా అన్నా జగనన్నా మళ్ళీ గుర్తుకొచ్చే రాజన్నా. అన్నా అన్నా జగనన్నా మా కంటి వెలుగు నువ్వన్నా. అన్నా అన్నా జగనన్నా మళ్ళీ గుర్తుకొచ్చే రాజన్నా. అన్నా అన్నా జగనన్నా మా కంటి వెలుగు నువ్వన్నా. పవిత్రాలయ సాధూనా వినాశాయ చ దుష్కృతా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంతే. జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం. వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం. జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం. నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయమతనయ. అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచామయా. నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయమతనయ. ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా. చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే. గ్రామ సచివాలయముల ద్వారా యువత భవిత మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా
10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం 95% స్థానికులకి ఉద్యోగ అవకాశం 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం అందరితో జన కష్టాల్ని తీర్చకదిలే అధికార యంత్రాంగం చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంతే మధ్యముపై మొదలైన యుద్ధం విజయదారులను చూపే 1000 దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం కానుకతో ప్రతి పేరింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108,104 ప్రతి మండలానికొకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0 వడ్డీకే రుణాల విప్లవం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మత్స్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం తండ్రిని మించిన తనయుడు విజయమ్మ పుత్రుడు సంక్షేమానికి అప్పుడు మా జగననే యోధుడు అదిగో జన హృదయపు నేత అదిలే అభివృద్ధి ప్రదాత చరితలు చెరుపని చరిత లిఖించెను జగనుడి ఘనత తన పాలని మార్చును ఆంధ్రుల తలరాత నవరత్నాలతో యువత చిగురించెను ఆంధ్రుల భవిత ప్రతి అడుగులో ప్రవహిస్తున్నది ప్రగతి కథ జయ హో విజయ హో ఎడుగూరి సందింటి జగన్మోహనుడ జయ హో విజయ హో ఈ ధర్మ పాలనకు జయ హో జయ హో విజయ హో ఎడుగూరి సందింటి జగన్మోహనుడ జయ హో విజయ హో ఈ ధర్మ పాలనకు జయ హో అదిగో జన హృదయపు నేత అదిలే అభివృద్ధి ప్రదాత మాధయ్యం నీతోనే జనసంద్రం నీవే మా ధైర్యం నీతోనే సాగు జన సంద్రం నువ్వే మా దైవం అంటుంది చూడు నిరుపేదల హృదయం పేదల హృదయం లక్ష్యం ఎంతటిదైనా ఛేదించడమే తన లక్ష్యం గమ్యం ఏదరినున్నా దరి చేరటమే తన ధ్యేయం ఆర్థిక స్థితి లేకున్నా ఆంధ్ర రాష్ట్రాభివృద్ధి ముఖ్యం కష్టాలెన్నెదురైనా జన బాధలు తీర్చుట తథ్యం నవరత్న పథకాలే నవ్యాంధ్రకు దీపాలై ఇన్నే
ఘనత. ఈ మధ్యకాలంలోనే నా మతం గురించి నా కులం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను. బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు విన్నప్పుడు. ఇదే వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. మూర్ఖులు ఎన్నంటున్నా పరిపాలన వైపే పయనం, నీచులు నిందిస్తున్నా నవ్వి సాగుటే తన విజయం. అధికారం తనకున్న సామాన్యుడు గుండుటే ఇష్టం, ప్రజలను పాలించుటలో తన సాటి రారెవరు సత్యం. బడుగు బలహీన బతుకుల్లో వెలుగులు నింపుటకై నిత్యం శ్రమిస్తున్నది మన వైఎస్ఆర్ వంశం. అనగా ఆయన జీవితాల్లో ఆనందం చూచుటకై అహర్నిశలు పరితపిస్తుంది మన జగన్నాయకత్వం. జయ హో విజయ హో ఎడుగూరి సందింటి జగన్మోహనుడ, జయ హో విజయ హో నీ ధర్మ పాలనకు జయ హో. జయ హో విజయ హో ఎడుగూరి సందింటి జగన్మోహనుడ, జయ హో విజయ హో నీ ధర్మ పాలనకు జయ హో. అదిగో జన హృదయపు నేత, కదిలే అభివృద్ధి ప్రదాత. మన సంక్షేమ పథకాల ప్రతి గుండెల్లో కొలువైన జగనన్న వచ్చిండు. ప్రతి గుండెల్లో కొలువైన జగనన్న వచ్చిండు. పల్లె తల్లి బిడ్డ బ్రతుకును మార్చిన మహారాజు వచ్చాడయ్యో. పేదోడి గుడిసెలో వెలుగులు నింపిన పాలకుడు వచ్చాడయ్యో. అదిగో వచ్చాడు బంగారు కొండ, వెయ్యండి మెడలోన దండ. మహారాజు మనకయ్యే అండ, వెయ్యేళ్ళు సల్లంగా ఉండా. ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపే ధర్మమూర్తి ఇతడు. సంక్షేమ పథకాలు సకల జనులకిచ్చి అయ్యాడురా దేవుడు. ఇదిగో తెలుగు ప్రజల ముద్దు బిడ్డ, పుట్టింది పులివెందుల గడ్డ. సూపులకే రోపురుటి బిడ్డ, రేగిందంటే పులి బిడ్డ. పల్లె తల్లి బిడ్డ బ్రతుకును మార్చిన మహారాజు వచ్చాడయ్యో. పేదోడి గుడిసెల్లో వెలుగులు నింపిన పాలకుడు వచ్చాడయ్యో. నాటి పాలనలోన ఏనాడు ఈనాటి సంతోషాలు లేవయ్యా. కోటి కాంతులొచ్చినాడు జగనన్న పాలన వల్ల చూడయ్యా. ఇన్నేళ్ల కన్నీటి కష్టాలు నవరత్న పథకాలు తీర్చినాయ్యా. రానున్న రోజులు మన వేలే, ప్రతి పేదోడు ధనికుడు అవునయ్యా. మన కోసమే బ్రతికే జననేత జగనన్న మళ్ళీ ముందడుగేస్తాడు.
ఇంకెన్నో సంక్షేమ పథకాలు మనకిచ్చి జన ప్రగతికి దారవుతాడు. అదిగో వచ్చాడు రాజన్న బిడ్డ, మాటిస్తే తప్పడు బిడ్డ, నీతికి అయ్యాడు నీడా, ధర్మానికి ఇతడే జాడా. పల్లె తల్లి బిడ్డ బ్రతుకును మార్చిన మహారాజు వచ్చాడయ్యో. పేదోడి గుడిసెల్లో వెలుగులు నింపిన పాలకుడు వచ్చాడయ్యో. ముసిముసిన పుల్ల ముఖ్యమంత్రి, నీకు నువ్వే అయితేవయ్యా రాజు మంత్రి. దేశం పొగడొస్తుంది నీ అభివృద్ధి, గొప్ప ప్రగతి కోట నిర్మించావు మేస్త్రి. ముసిముసిన పూల ముఖ్యమంత్రి, నీకు నువ్వే అయితేవయ్యా రాజు మంత్రి. దేశం పొగుడుతుంది నీ అభివృద్ధి, గొప్ప ప్రగతి కోట నిర్మించినావు మేస్త్రి. శివయ్యా ఈ ధర్మ పాలకుని చూడయ్యా, ఈ ధర్మ పాలకుని చూడయ్యా. శ్రీరస్తు శుభమస్తు సమస్త సన్మంగళాని భవంతు. మంచి మనసు ఉన్న మహారాజు, మహారాజన్న తనయోడు శివయ్య. నిండు నూరేళ్ళు తోడుండు మా జగనన్నకు జంగమయ్య. చెడ్డ బుద్ధి లేని నాయకుడు ఎన్నో మంచి పనులు చేస్తున్నాడయ్యా. ఇట్టంటోడికి నువ్వు తోడుంటే మాకు కట్టాలనే వేరావయ్యా. కుళ్ళు కుతంత్రాలు లేనివాడు మా జగన్మోహనుడు. కంటి పాపను కాచే కన్ను రెప్పలే పేదోడికి అందయ్యాడు. ఇదిగో చూడవయ్యా శివయ్యా, మంచి వాడు జగనయ్యా. ఈ ప్రాంతం ఎదుగుట కోసం మూడు రాజధానులనేనయ్యా. పల్లె తల్లి బిడ్డ బ్రతుకును మార్చిన మహారాజు వచ్చాడయ్యో. పేదోడి గుండెల్లో వెలుగులు నింపిన పాలకుడు వచ్చాడయ్యో. దేవుడు పుట్టిన ఘడియల్లో పుట్టిన జగనన్న, దివిలో చుక్కల మెరుపల్లే వెలసిన జగనన్న. దేవుడు పుట్టిన ఘడియల్లో పుట్టిన జగనన్న. దివిలో చుక్కల మెరుపల్లే వెలసిన జగనన్న. ఆంధ్ర పౌరుషం సంతకమై, ఆంధ్రావనికే అంకితమై, కామకీచకుల కాల రాయుటకు దిశ చట్టాన్ని అమలు చేసిన దేశం మెచ్చిన జగనన్న. దేశం మెచ్చిన జగనన్న. జనం ఊపిరై జనం దీపమై జన్మెత్తిన మా జగనన్న. రణ జన్మే నీది, కారణ జన్మే నీది. రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలే యాలా జగనే ఏలాలా. హోయ్ నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలే యాలా జగనే ఏలాలా. హోయ్ నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఆంధ్రకు జరిగే అన్యాయం ముందే తలుచుకొని, చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని, జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని, రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణ జన్మే నీది, కారణ జన్మే నీది. రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలే
ఒక్కటే నా కులమని అంటావు, మమతా సమతా మానవతే నా మతమని అంటావు, మమతా సమతా మానవతే నా మతమని అంటావు. కులం మతమనే బురద జల్లే ఆ కుళ్ళు మనుషులకు అగ్గి పిడుగువై ఆంధ్ర యువతకు ఆరాధ్యుడిగా ఆంతనేతగా దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. వెన్నుపోటుతో గద్దెనెక్కిన సీఎం వేణువు కావయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా. కొత్త కాదు నీకే పోరాటం, నీతో ఎప్పుడు మేముంటాం. జనం బిడ్డవై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం, జగన్ బిడ్డలం మేమంటాం. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా
మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళికి ఆదర్శం నీవేనన్నా ఆడబిడ్డలకు అన్న మన జగనన్న అమ్మలకు ఆసరాయ మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న పల్లె మనసు గల్లోడు మన జగనన్న అతను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న గుండె గుండెలొకటి చేసి మన జగనన్న వైసీపీ జెండనెత్త మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా చిన్న కెరటము మా జగనన్న ప్రజల వైపే నిత్యం నిలిచావన్నా నవరత్నాల పథకాలను తెచ్చావన్నా కలు దిక్కులు దీవించగా గెలిచిరా అన్నా నేనున్నా అంటూ భరోసా ఇస్తివి మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి కావాలి జగనన్న రావాలి జగనన్న కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా ఒక సైనికుడై ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నీలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్న మననేత ఇతడన్నా జననేత జగనన్న మననేత ఇతడన్నా జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై గురుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు
ఆడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత. యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే, యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే. మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే, ఇందరి మనసుల మనిషివి నీవే, మహానేత కొనసాగుతూ రావే. జననేత జగనన్నా మననేత ఇతడన్నా, జననేత జగనన్నా మననేత ఇతడన్నా. కొట్టే మా పార్టీ వచ్చింది చూడు, డబ్బున్న మా పార్టీ వచ్చింది చూడు. ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు, సీమా సింకంలా తొడగొట్టే చూడు. ఊరంతా ఉండాలి తోడు, దూసుకొచ్చేలా రాజన్న రాజ్యమే. సంబరం చేయండి ఈ రోజున, మగోడు తిప్పేలా డప్పులు కొట్టండిరా. యుద్ధమైన సిద్ధమంటూ ముందుకుంటాం మేం, మంచి కోసం పోరాటం చేసే జెండా మాదేరా. మీసాలే మేలేసి చెప్పండి ధైర్యంగా, రోషాలే ఉన్నోళ్ళం వచ్చాము ఏకంగా. వచ్చాడు మా అన్న జగనన్నరా, సంతోషం నిండేలా ఆడాలి పాడాలిరా. కొట్టే మా పార్టీ వచ్చింది చూడు, డబ్బున్న మా పార్టీ వచ్చింది చూడు. ఆంధ్ర ప్రజల సంక్షేమం కోసం, అన్న తమ్ముల ఆనందం కోసం, ఆడబిడ్డల ఆశయం కోసం, నిప్పు కనికై తూకింది నీ కోసమే. సంబరం చెయ్యండి ఈ రోజు రా, మగోడు తింటేలా డప్పులు కొట్టండిరా.
సీమలో గడప గడప అంటున్నది, గడప గడప అంటున్నది. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. అప్పుల మంటలు బతుకులు కాలే, బడుగుల ఘోషలు ఆగాలంటే, వాట్లా పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే, జాబుల పేరిట మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. ప్రతి పేదవాడికి ఇస్తాను అని చెప్పండి. అన్నేస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పండి. నా జన్మదిన సందర్భంగా వేలాది మంది అభిమానులు ఇచ్చేసి వారి శుభాకాంక్షలు నాకు అందజేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా బ్లడ్ డొనేట్ చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు రాబోయే రోజుల్లో ఈరోజు నా మీద ఇంత ప్రేమాభిమానాలు చూపించి నా వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తూ ముందుకి అడుగులేస్తూ కష్టకాలంలో మీతోనే మేము, మీ అడుగులో మేమే అని చెప్పి అడుగు వేస్తూ నన్ను భుజం తట్టి నడిపిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కార్యకర్త లేని వాడు నాయకుడే కాలేడు. నాయకుడు అన్నవాడు ఎప్పటికీ కూడా కార్యకర్త విస్మరించి చరిత్రలో పైకి పోయిన దాఖలాలు కూడా లేవని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా కార్యకర్త, నాయకుడు కలిసి కుటుంబంలాగా పనిచేస్తేనే సుదూరంగా విజయ తీరాలకు చేరుకొని శాశ్వత విజయాలు అందుకుంటూ ముందుకు అడుగులేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు రాబోయే రోజుల్లో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరి నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుంది. అంతేగాని ఏ తప్పటడుగు కూడా వేయనని చెప్పి జన్మదిన సందర్భంగా కూడా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనందరం ఈ నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నాతో కలిసిమెలిసిన ప్రతి ఒక్క కుటుంబానికి, అక్క చెల్లెమ్మకి, అవతాతలకు, ముఖ్యంగా యువత మేము సైతం అని చెప్పి మా వెంటే ఉంటూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ కష్టకాలంలో అధికారం ఉన్నప్పుడు అందరూ ఉంటారు. అధికారం ఉన్నప్పుడు అందరూ మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కానీ నా దగ్గర అధికారం లేదు, ఏ పదవి లేదు. కానీ ఇంతమంది వేలాది మంది నేను ఏం చేశానా, ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నాను కాబట్టి ఈరోజు శాశ్వతంగా నా అభిమాన గుండెల్లో ఎలా ఉన్నానో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తని నా చివరి అంగం వరకు కూడా నాతో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని కూడా నా గుండెల్లో పెట్టుకొని నాకు ఉన్న దాంట్లో కష్టాల్లో, సుఖాల్లో
వెన్నంటే ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకే నా నిర్ణయం. అంతేకాకుండా కార్యకర్తలు నాయకులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మీ అందరి అడుగులో అడుగు వేస్తూ మీ అందరి మాటకే విలువిస్తానని కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఏది మంచో ఏది చెడో భగవంతుడు ఆశీస్సులు అభిమానుల ఆశీస్సులు ఉన్న వరకు కూడా సుకుమార్ రెడ్డి ఎప్పటికీ వెనకడుగు వేయడు, లేస్తూనే ఉంటాడు, పైకి ఎదుగుతూనే ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు చాలా మంది వందలాది మంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఎందుకంటే యాక్సిడెంట్లో లేదా బాగలేక బ్లడ్ లేక వారికి ఈ రోజు చేసిన దానమే మనం ఇచ్చేటువంటి గొప్ప చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ